నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సౌదీ అరేబియాకు ప్రధాని మోదీ హజ్ కోటాపై ప్రిన్స్ తో చర్చలు. అమిత్ షాతో భేటీ అయిన సీఎం చంద్రబాబు. ఆల్ టైమ్ రికార్డు 1,00,000 దాటిన బంగారు ధరలు. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఆయన సౌదీకి బయలుదేరి వెళ్లారు. జెండాలో ఆ దేశంలో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ అరేబియా చక్రవర్తి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆల్ సౌద్లో జరిగే చర్చల్లో భారతీయ యాత్రికులకు చెందిన హజ్ కోటా గురించి మాట్లాడనున్నారు. సౌదీ అరేబియాతో సుదీర్ఘ కాలం నుంచి విలువైన సంబంధాలు కలిగి ఉన్నట్లు మోదీ తెలిపారు. సౌదీకి బయలుదేరి వెళ్లడానికి ముందు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇటీవల 2 దేశాల మధ్య బంధం మరింత దృఢమైందన్నారు. రక్షణ, వాణిజ్య, పెట్టుబడి, ఎనర్జీ రంగాల్లో సహకారం పెరిగిందన్నారు. ప్రాంతీయంగా శాంతి, సామరస్యం, స్థిరత్వం ప్రమోట్ చేసేందుకు 2 దేశాలు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. 3వసారి మోదీ సౌదీకి వెళ్తున్నారు. ఆయన జెండాకు వెళ్లడం ఇదే మొదటిసారి. 2వ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. భారత్ నుంచి హజ్ వెళ్లే యాత్రికుల కోటా ఈ ఏడాదికి 1,75,025గా ఉంది. 2014లో ఆ కోటా 1,36,020 మాత్రమే ఉండేది. అయితే ఈ ఏడాది ఇప్పటికీ కేవలం 1,22,518 మంది యాత్రికులకు ఏర్పాట్లు చేశారు. హజ్ గ్రూప్ ఆపరేటర్స్ అగ్రిమెంటులో జాప్యం వల్ల సుమారు 42,000 మంది భారతీయ ముస్లింలు ఈ ఏడాది హజ్ యాత్ర చేపట్టలేకపోతున్నారు. 2016లో సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారాన్ని మోదీ అందుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఆయన తన పర్యటనలో భాగంగా భారతీయ కార్మికులు పనిచేస్తున్న ఫ్యాక్టరీకి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు. మంగళవారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై చర్చలు జరిపారు. అంతకుముందు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ నిధులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా ఆయనతో చర్చించారు. సిఆర్ పాటిల్తో భేటీ అనంతరం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ భేటీలో బాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఏపీ ఎంపీలు పాల్గొన్నారు. తర్వాత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. దాదాపు గంట పాటు పీయూష్ గోయల్తో చంద్రబాబు చర్చలు జరిపారు. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి కారణంగా బంగారు ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సంపన్నులకే దడ పుట్టించేలా ప్రస్తుతం బంగారు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి తాకాయి. మంగళవారం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర ఏకంగా 1,00,000 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 1 గ్రాము బంగారం ధర 10,000 పైనే పలుకుతోంది. అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 1,02,160కు చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గ్రాము బంగారం ధర 10,150గా ఉంది. నోయిడా, గురుగ్రామ్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గ్రాము బంగారం 10,135గా ఉంది. రానున్న రోజుల్లో తులం బంగారం ధర 1,50,000కు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరెన్సీ మార్కెట్లో అమెరికా డాలర్ బలహీనపడటం, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటం గోల్డ్ మార్కెట్ను షేక్ చేస్తుంది. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొనడంతో మదుపరులు తమ పెట్టుబడులను పసిడి వైపునకు మళ్లిస్తున్నారు. ఇక బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదలతో కొనుగోలుదారుల నుంచి
పెద్దగా గిరాకీ లేకున్నా జ్యువెలర్స్, రిటైలర్స్ నుంచి డిమాండ్ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మార్కెట్లో పుత్తడి ధరలు దౌడు తీస్తున్నాయని మెజారిటీ నిపుణుల విశ్లేషణ. కాగా అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం చైనా మినహా మిగతా దేశాలపై ఆగిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఆ సెగ తగులుతూనే ఉంది. ఈ క్రమంలో ఆయా దేశాలతో జరుగుతున్న అమెరికా ట్రేడ్ డీల్స్ను బట్టి భవిష్యత్తులో బంగారం రేట్ల పెరుగుదలలో వేగం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కౌన్సిలర్ వలవల తాతాజీ చేతుల మీదుగా విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు పంపిణీ. 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో భవిత స్కూల్ సెంటర్ నందు విభిన్న ప్రతిభావంతులకు భవిత స్కూల్ టీచర్ జి రజని ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన 18 పరికరములను లబ్ధిదారులకు 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాతాజీ మాట్లాడుతూ 28 మంది లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వానికి పంపించగా అందులో 11 మందికి 18 పరికరాలు వచ్చినవి అని అన్నారు. భవిత సెంటర్ నందు ప్రతి సోమవారం నీలిమ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ చేస్తున్నారని ఈ అవకాశాన్ని విభిన్న ప్రతిభావంతుల తల్లిదండ్రులు ఉపయోగించుకొని సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వలవల తాతాజీ, ఎంపీపీ స్కూల్ హెచ్ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు నాగబాబు, టీచర్ శ్యామల, అంగన్వాడీ టీచర్ బేబీ రత్నం, భవిత స్కూల్ సిబ్బంది ఇందిరా టేకర్ మణి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ భవిత స్కూల్ సెంటర్ నందు ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో